శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 64వ శ్లోకము. శంకరులు ఈశ్వరుని తన మనస్సు అనే మణిపాదుకలు ధరించి విహరింపుమని వేడుకొన్నారు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్ధనం భూభృత్పర్యటనం సమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈ శ్లోకమునకు భావము: పార్వతీపతి ఈశ్వర, మార్కండేయుణ్ణి రక్షించేటప్పుడు యముడి రొమ్మును తెన్నడం, కఠినుడైన అపస్మార రాక్షసుణ్ణి కాలితో మర్దించడం, కైలాస పర్వత సంచారము, నమస్కరించే దేవతల శిరస్సులందలి కిరీటాలతో ఒరిపిడి మొదలైనవన్నీ నీ మెత్తని పాదాల జంట చేసే పనులు. అందువల్ల నీ పాదాలకు బాధ కలుగుతుంది. ప్రభు శివ, నా చిత్తము అనే రత్నమయ పాదుకలతో విహరించడానికి సర్వదా అంగీకరించు. శంకరులు ఈశ్వరుడికి ఇలా విన్నవించారు: ఓ గౌరీనాథ ఈశ్వర, ఆ యముడు ఉక్కుపిండం లాంటివాడు. అతడి రొమ్మును నీవు తన్నావు. యముడు కంటే కఠినుడు అపస్మారుడు. వాడిని నీవు కాళ్లతో తొక్కి చంపవలసి వచ్చింది. ఇది కాక నీవు సంచరించే ప్రదేశాలు సైతము పర్వతాలు. అవి రాళ్లగుట్టలతో ఉంటాయి. నీవు కైలాస పర్వతంపై తిరగాలి. దీనికి సాయం దేవతలు, దేవతానాయకులు తమ కిరీటాలతో కూడిన తలలను నీ పాదాల వద్ద వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు. ఆ కర్కశ వజ్ర కిరీటాల తాకిడి నీ పాదాలకు అధికంగా ఉంటుంది. నీ పాదాలు చూస్తే పరమ సుకుమారమైనవి. అటువంటి పాదాలతో నీవు బండలలో, రాళ్లల్లో నడవాలి. ఆ నీ పాదాల వ్యవహారమంతా బండగుండెలతో, కొండలతో, కర్కశమైన అలంకారాలతోనూ. కాబట్టి ఒక్క మాట చెప్తాను విను. నీకు ఇటువంటి సమయాల్లో మంచి పాదరక్షలు కావాలి. నా హృదయము చాలా గట్టిది. నా హృదయాన్ని నీకు మణిపాదుకులుగా చేసి సమర్పిస్తాను. నీవు సర్వకాలాలయందు నా చిత్తము అనే మణిపాదుకులు ధరించి నడు. అప్పుడు నీ పాదాలకు నొప్పి తగలదు ప్రభు. శివపాద పద్మాలు మృత్యుభీతిని, అపస్మార స్థితిని, రాజాశ్రయమును, మణుల వంటి వాటి యందు నిస్పృహత్వాన్ని కలిగిస్తాయని, అటువంటి పాదాలు ఎల్లప్పుడూ తన హృదయంలోనే ఉండాలని శంకరులు ఈ శ్లోకంలో కోరుకున్నారు. తన హృదయంలో ఈశ్వరుణ్ణి తన పాదాలను ఉంచమని శంకరులు ఈ విధంగా కోరుకున్నారు. శ్రీ సూక్తంలో కూడా ఇదే విధంగా విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. లోకానికి ప్రియమైన దాన, విష్ణువు మనస్సునకు అనుకూలురాలు అయిన దాన, లక్ష్మీమాత, నీ పాదపద్మాలను నాపై మోపి నన్ను అనుగ్రహించు. భగవంతుని పాదస్పర్శ మనకు సకల శుభములను ప్రసాదిస్తుంది. అందుకే శంకరులు తన మనస్సు అనే మణిపాదుకలతో విహరించమని ఈశ్వరుణ్ణి కోరారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.